కార్యకర్తలు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజున రాష్ట్ర స్థాయిలో చేనేతల సదస్సులో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీకృష్ణ గారికి మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతమంది బాలాజీ గారు మాట్లాడారు, మరి మోహన్ రావు గారు కూడా మాట్లాడారు. మిలిటెంట్ పోరాటాలు, మిలిటెంట్ పోరాటం అంటే నేను పోలీస్ ఆఫీసర్ కదా, కొంచెం ఎలర్ట్ అయిపోయాను. మిలిటెంట్ అనగానే ఏంటబ్బా ఏం చేస్తారు ఏం సంగతి అని. సరే, అంటే ఆవేదన ఎంత ఉందో ఆ మాటల ద్వారా అర్థమవుతుంది. చేనేతల సమస్య ఎంత తీవ్రమైన ఆవేదనకి గురి చేస్తుందో మనకు అర్థమవుతుంది. అయితే రాధాకృష్ణ గారి గురించి చెప్పాలి. ఆయన లేరు, ఇప్పుడు వస్తారు ప్రస్తుతానికి. ఆయన నేను కలిసి ఆర్టీసీలో పనిచేశాం. నేను ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశాను. ఈ రాష్ట్రం విడిపోకముందు ఒక 7-8 నెలలు, విడిపోయినాక ఒక 7-8 నెలలు పనిచేశాను. మొత్తం 13-14 నెలలు పనిచేశాను. ఆ సమయంలో రాధాకృష్ణ గారు ఆర్టీసీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సో మా ఇద్దరికి పరిచయం. అప్పుడు చాలా సమస్యలు, కార్మికుల సమస్యలు ఆయన పరిష్కరిస్తూ ఉండేది, మా నోటీస్కి తెస్తూ ఉండేది. మేము ఏదో ఒక రకంగా దాన్ని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించేవాడు. అంటే ఏంటంటే అక్కడ యజమాని హోదాలో నేను పనిచేశాను. ఆయన బోర్డు మెంబర్గా కార్మికుల సంగతి మాట్లాడటం అవన్నీ తేవడం అనేది జరిగేది. సో ఈ రోజున ఏంటంటే యజమాని తర్వాత కార్మికులు, మనమంతా కార్మికులు అయిపోయాం. ఈ దేశంలో మనమంతా కార్మికులు అయ్యాం. మన కులాలన్నీ కార్మిక కులాలు, మనకి యజమాని కులాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు అది మనం గమనించాలా. ఈ యజమాని కులాలకు ఏం వృత్తి లేదు, యాజమాన్యం చేయటమే వాళ్ళ వృత్తి. మనం అది గమనించాలి. మనమంతా వృత్తులు చేస్తున్నాం. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు, ముస్లింలు కానీ మనం చేసేదల్లా వృత్తే. ఏదో పని చేసి బతుకుతున్నాం. మన ఊళ్ళల్లోనే ఉంటున్నాం, అక్కడనే మగ్గుతున్నాం, మగ్గాల్లో మగ్గుతున్నాం. కానీ వీళ్ళంతా యాజమాన్య కులాలన్నీ ఆ ఊళ్ళల్లో ఉన్నట్లా వాళ్ళు ఎంత దూరం పోతే అంత పైకి వస్తున్నారు. మీరు చూడండి ఒకసారి. ఈ రోజున యాజమాన్య కులాలు కాలం చెడిపోయి చూడండి, ఎవరైనా ఉన్నారండి అక్కడ యాజమాన్య కులాలకు చెందిన వాళ్ళు? ఎవరు ఉండరు. మరి చైనాల్లో చేనేతలు అలానే ఉంటారు, ఎక్కడికి దారిపోరు, ఇక్కడనే మగ్గాల్లో ఉండి మగ్గుతూ ఉంటారు. ఈ సమస్యలు పరిష్కారం ఎప్పటికీ కావు. ఇది గమనించాలి. ఎందుకు కావంటే ఈ రాష్ట్రంలో 2 యాజమాన్య కులాలు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాయి. వాళ్ళు ఎలా ఏలాలి, ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళ పిల్లలు ఎలా బతకాలనేది ఆలోచిస్తారు. మీకు ఒక సమస్య, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి తెలంగాణలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ చాలా బాగా గచ్చికోలి ప్రాంతం బాగా డెవలప్ అయింది. అక్కడనే సిరిసిల్లాలో చేనేతలు కూడా ఉన్నారు. మరి హైదరాబాదు డెవలప్ అయినంత మాత్రాన సిరిసిల్లలో ఉన్న చేనేతల బతుకులు డెవలప్ అయినాయండి, ఇంప్రూవ్ అయినాయా, అభివృద్ధి చెందారా? ఆలోచించారా మీరు? ఇది ఆలోచించారా? అలానే ఇక్కడ అమరావతి డెవలప్ కావచ్చు, కానీ ఇక్కడ చేనేతల బతుకులు ఇంప్రూవ్ అవుతాయా, అభివృద్ధి చెందుతాయా? చెప్పండి నాకు. ఏమైనా నమ్మకం ఉందా మీకు? తెల్లారులేస్తే అమరావతి గురించి ప్రస్తావన ఉంది. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి భూములు ఇస్తున్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి భూములు ఇస్తున్నారు. ఎకరం ఇస్తే 1250 గజాలు ఇస్తారు. 1250 గజాలు అంటే 12.5 కోట్ల రూపాయలు. అక్కడే మంగళగిరిలో ఉన్న చేనేతలకు ఏం లాభం అండి చెప్పండి? ఏమైనా లాభం ఉందా? మరి ఆ అమరావతి వల్ల ప్రయోజనం ఎవరికి వస్తుందండి? ఎవరైతే భూములు ఇస్తారో వాళ్ళకి వస్తాయి, ఎవరైతే ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళకి వస్తాయి. అక్కడ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యే. మరి అక్కడ కానీ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ అవుతుందండి. అమరావతి హైదరాబాద్ అయినా సిరిసిల్ల అట్లానే ఉంటుంది, మంగళగిరి అట్లానే ఉంటుంది. ఇది మనం గమనించాలా. ఈ మధ్య మేము ఆదివాసీలు మీటింగ్ పెట్టుకున్నాం వైజాగ్ లో. 2 రోజుల పాటు పెట్టింది ఈ ఆదివాసీల మీటింగ్. ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే ఆదిలాబాద్ నుంచి ఒరిస్సా వరకు, ఏజెన్సీ ప్రాంతాలు, విశాఖపట్నం, పాడేరు, అరకు ప్రాంతాల నుంచి వచ్చారు. 2 రోజులు నడిపాం.
మీటింగ్ నడిచింది. ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పే విషయాలు వింటూ ఉంటే మాకు బాధ కలిగింది, హృదయం ద్రవించింది. అసలు ఇన్ని సంవత్సరాలు నేను సర్వీస్ చేసినా ఆ విషయాలు నాకు తెలియలేదే అనేటువంటి బాధ కలిగింది. నేను అందుకే కదల్లా అక్కడి నుంచి. సో అక్కడ 3 లక్షల ఎకరాల భూమి, 3 లక్షల ఎకరాల భూమి 7 మండలాల్లో ఉన్న గ్రామాలన్నీ పోలవరం ముప్పుకు గురవుతున్నాయి. మరి 3 లక్షల ఎకరాల భూమి కోల్పోతున్నటువంటి ఆదివాసులకి ఎక్కడన్నా భూమి ఇచ్చారండి? మరి అమరావతిలో ఎకరమిస్తే 1250 గజాలు ఇస్తారు. మరి ఆదివాసీల భూములు పోతే ఎక్కడిస్తున్నారు చెప్పండి? ఏమైతుంది? ఇక్కడ యాజమాన్య కులాలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళ భూములు మాట్లాడుకుంటారు, పంచాయతీలు చేసుకుంటారు, గ్రామ సభలు పెట్టుకుంటారు, ఒప్పించుకుంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి ఈ రోజున ఇదే మోడల్ అక్కడ ఆదివాసీలకు ఎలా నష్టం జరుగుతుందో ఈ రోజున చేనేతలు కూడా మనం గమనించాలి. అటు పొందూరు కావచ్చు, లేకపోతే ఇటు ఉప్పాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, పెడన కావచ్చు, మరి చీరాల కావచ్చు, మంగళగిరి కావచ్చు, అలానే ధర్మవరం కావచ్చు, వెంకటగిరి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, పోచంపల్లి కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఒకటే మనం అడగాల, భూమిని అడగాల. ఈ ప్రభుత్వాల నుంచి మనకి రావాల్సిన భూమిని అడగాల. ఎందుకంటే ఈ భూమి అంతా మనది. మనకి మన భూస్వాములు భూములుంటే మన వృత్తి ద్వారా ఆ గ్రామ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేశాం. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మన పనుల ద్వారా, మన వృత్తుల ద్వారా బలోపేతం చేశాం. భూములు ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి మరి పరిహారం వస్తుంది. వృత్తి పోయిన వాడికి ఏదండి పరిహారం నాకు చెప్పండి? నెలకు 5,000 ఇస్తా ఉంటారా కుటుంబానికి? ఈ రోజున మనం ఇది గమనించాలి. మన నాయకుల్ని ఈ రోజున మనం అడగాల. మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కదిరికుంట వెంకట్రావు గారు ఉన్నారు, మురుగుడు హనుమంతరావు గారు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. కందికుంట వెంకట్రావు, అట్లానే మురుగుడు హనుమంతరావు, ఇంకా ఇద్దరు కందికుంట వెంకట ప్రసాద్. సో ఇంకా చాలా మంది మనం కూర్చోవాలి, పెద్దలందరూ మాట్లాడాలి. మన తరపునటువంటి ఈ చేనేతల తరపునటువంటి భూమి పరిహారం ద్వారా ఎక్కడైతే ఈ రోజున చేనేతలు ఉన్నారో, ఏ గ్రామాల్లో, ఏ పట్టణాల్లో ఉన్నారో అక్కడ 100-200 ఎకరాలు మరి ఒక ఎస్సీ జట్లాగా ఏర్పరచుకోవాలి. అది ప్రతి ఒక్క మగ్గం ఉన్న కుటుంబానికి 100 గజాలు 150 గజాలు స్థలం ఇవ్వాలి. అక్కడనే మగ్గాలకు అనువైనటువంటి కేంద్రాలను ఏర్పరచుకునేటువంటి డిమాండ్ చేయాలి. అక్కడే హౌసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ప్రతి చోట ఈ రకమైనటువంటి డిమాండ్స్ తో మనం ముందుకెళ్తేనే కానీ, అక్కడ ఉన్న నాయకులను నిలదీస్తే కానీ ఉపయోగం లేదు. అంతేగాని మనం వాళ్ళకి ఏదో పెన్షన్ పెంచమనో, 4 యూనిట్లు ఉచితంగా ఇవ్వమనో, ఇవన్నీ సరే, ఇవన్నీ చేద్దాం. ఇందాక మిత్రులు అన్నట్టు పోరాటాలు చేయకుండా ఏం రావు. ముందు ఈ రకమైన మీటింగ్లు కూడా చాలా అవసరం, ఇది బ్రహ్మాండమైన అవసరం. ఈ అవగాహన ముందు మనకి రావాలా. మనకి ఏం కావాలి? మనకి భూమి కావాలని అడగాల. భూమి లేదు మనకి. తరతరాలుగా వృత్తి మీద ఆధారపడుకున్న వాళ్ళకి భూమి ఎందుకు రాదు? భూమిని అడుగుదాం. మనకి ఒక్కొక్క ప్రత్యేక ప్రాంతం కింద ప్రకటించి ప్రతి వృత్తి కులానికి భూములు అడుగుదాం. ఈ భూమి ఉంటేనే మీకు గుర్తింపు ఉంటుంది. మీకు భూమి ఉంటేనే అది సంపద. 1,00,000 అయింది, 1,00,00,000 అవుతుంది. అంతేగాని సంవత్సరానికి 1000, నెలకు 1000 రూపాయలు, 3,000, 4,000 ఇచ్చిన దానివల్ల మనకి ఏమి ఒరగదు. భూములను అడుగుదాం. భూములను అడగండి. భూముల్ని అడిగిన రోజునే మరి ఖచ్చితంగా మనకి డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా ఈ సమావేశం నడుస్తుంది కాబట్టి మరొక విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ రాష్ట్రంలో 16 ఎన్నికలు జరిగినాయి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. మరి గాంధీ మహాత్ముడు మంచిగానే చరకా పట్టుకున్నాడు. ఆయన చరకా పట్టుకున్నాడు కానీ మరి చేనేతల బతుకులు బాగుపడినాయా? మనం ఏమనుకుంటున్నాం? మనం చాలా అల్ప సంతోషం. చరకా పట్టుకోగానే ఒక కుమ్మరిసారి పట్టుకుని తిప్పంగానే మనం అంతా అనుకుంటారే ఈయన వీళ్ళంతా మన కులానికి మంచి గౌరవం ఇస్తున్నాడు అనుకుంటాం. దానివల్ల ఏం లాభం చెప్పండి? గాంధీ మహాత్ముడు పట్టుకున్న చరకా వల్ల ఏం లాభం వచ్చింది చెప్పండి? ఈ రోజున చేనేతల బ్రతికి ఏ రకంగా బాగుపడింది నాకు చెప్పండి. ఖద్దరు చొక్కాలు వేసుకుని పార్టీ తిరిగింది, ఖద్దరు బట్టలు వేసుకుని. దానివల్ల ఏమొచ్చింది చెప్పండి? ఖద్దరు టోపీ పెట్టుకుని మనకు టోపీ పెట్టారు కానీ చేనేతల బతుకు ఏమైంది? ఈ రకమైనటువంటి ఉదారవాదం నుంచి మనం బయటకు రావాలా?
మనం దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ కలవగానే భుజం మీద చేసి ఫోటో దిగంగానే అబ్బా మనం చాలా గొప్ప నాయకులు అయ్యామని మన వాట్సాప్ గ్రూపుల్లో మనం పెట్టుకుంటే ఏం లాభం చెప్పండి నాకు. ఇవన్నీ మారాలా, మన ఆలోచన రీతులు మారాలా, మన కోరికల పద్ధతులు కోరే పద్ధతులు మారాలా. 16 ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో యాజమాన్య కులాలు 2 కులాలు. ఆ కులాల పేరు చెప్పాలా మీరే చెప్తారా? 1207 మంది అయ్యారు ఎమ్మెల్యేలు. మరి ఈ చేనేతల కులం కన్నా కేవలం 1% ఎక్కువ ఉన్న ఒక కులం ఉంది. దానికన్నా 2% ఇంకో కులం ఉంది. ఈ 2 కులాల పేరు నేను కావాలనే చెప్పట్లా, అర్థం కావాలా, ఇది మనం అర్థం చేసుకోవాలి. 2 కులాలు కలిపి చేనేతల కులం కన్నా 2% కన్నా ఎక్కువే లేదు. కానీ చేనేతల ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారండి? ఇప్పటి వరకు 28 మంది అయ్యారు. కానీ ఆ 2 కులాల ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారండి? 1207 మంది అయ్యారు. 1207 మంది ఎమ్మెల్యేలు అయితే నిర్ణయాలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా? 28 ఎమ్మెల్యేలైనా మన కులాలకు అనుకూలంగా ఉంటాయని చెప్పండి. ఈ రోజున ఈ రాష్ట్ర అసెంబ్లీలో 2 కులాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 67 మంది ఉన్నారు. మరి చేనేతల కులానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఒక్కరే. ఎవరికి అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయని చెప్పండి. అమరావతిలో మీకేం కావాలన్నా ఆ కులాలు చెప్పినట్టు అయితే, ఆదివాసీ కులాలకు చెప్పినట్టు ఎందుకైతుంది? చేనేతల కులాలు చెప్పినట్టు వాళ్ళకి కావాల్సినట్టు ఎట్లయితుంది? ముస్లింలకు కావాల్సినట్టు ఎట్లయితుంది? బీసీలకు కావాల్సినట్లుగా ఎందుకు జరుగుతుంది? ఎస్సీలకు కావాల్సినట్లుగా ఎందుకు జరుగుతుందని అని చెప్పండి. 2 కులాలకి తగిన విధంగానే ఈ పాలన సాగుతుంది. ఇది మనం గమనించాలి. ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాలా. మనది వృత్తి ఏదైనా మనల్ని కంట్రోల్ చేసేది కులమే. అందుకే కులాన్ని మనం వదిలితే ఈ సమస్యలు అర్థం కావు. కులమే ఈ రోజున బేసిస్, ఇంకా వేరేది ఏమీ లేదు. మతం కూడా కులం లెక్కనే ఉంటుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను నక్సలైట్ ఉద్యమాన్ని డీల్ చేస్తున్నప్పుడు ఒక పద్మశాలి నాయకుడు ఉన్నాడు అందులో నక్సలైట్లు, అలాగే ఇంకొక రెడ్డి నాయకుడు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరికి సంబంధించినటువంటి ఆ చర్చలు మేము చదివాము. డైరీలు అవి దొరుకుతూ ఉంటాయి, మేమంతా చూస్తూ ఉన్నాం. కులపరమైనటువంటి తేడాలు గమనించి నేను ఆశ్చర్యపోయాను. ఇంత ఆదర్శవంతమైన మూమెంట్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ ఉద్యమంలో కులం ప్రస్తావన లేకుండా ఏం జరగట్లేదంటే, అక్కడ కూడా కింది కులాల వాళ్ళు కింది స్థాయి ఉద్యోగాలు ఇస్తారు, పై స్థాయి ఉద్యోగాలు ఇవ్వరు. అక్కడ కూడా పెద్ద పదవులు పెద్ద కులాలకే, అక్కడ కూడా యాజమాన్య కులాలకే పై స్థాయి ఉంటుంది. మనకు తెలుసు, ఒంగోలు నుంచి కేకి సత్యమూర్తి గారు బయటకు వచ్చారు కదా, మీకు తెలుసు కదా. అందుకే నేను ఏమంటానంటే, కులం లేకుండా ఇక్కడ ఉన్నదండి ఈ దేశం. ఈ దేశమే కుల దేశం. కులం లేకుండా ఎట్టుంటుంది? ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కుల ప్రస్తావన లేకుండా ఏదన్నా ఉంటుందండి? పార్టీలన్నీ ఒక కులానికి సంబంధించినవే కదండి. ఒక పార్టీ పేరు చెప్తే అది ఏ కులం పార్టీ మీరు చెప్పరా? టీడీపీ అంటే ఏ కులం అండి? మరి కాంగ్రెస్ అంటే, వైసీపీ అంటే, ఇట్లా లెక్కే ఉంది చెప్పండి, ఎవరు కనుక్కోవాలా? అందువల్ల కుల ప్రస్తావన లేకుండా, కుల ప్రమేయం లేకుండా ఈ దేశంలో ఏ సమస్యలు పరిష్కారం కావు. అందువల్ల ఇది మనం గమనించాలి. ఈ రోజున బీసీలకి రిజర్వేషన్ కావాలన్నా బీసీలు అందరూ ఇది గమనించాలి. కమ్మారెడ్డికి రిజర్వేషన్ కావాలంటే కేవలం 10 రోజుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చారు. తెలుసా అండి మీకు? కమ్మారెడ్డికి రిజర్వేషన్ ఉందని తెలుసా మీకు? తెలుసా? తెలియదు. ఇది తెలుసుకోవాలి. మరి కులం ప్రస్తావన లేకుండా ఏముంటుంది చెప్పండి నాకు. మీడియా యాజమాన్యాలన్నీ కుల ప్రకారమే ఉన్నాయి కదండి. ఇక్కడ ఉన్నటువంటి స్టింగర్స్ మళ్ళీ మన కులాల వాళ్ళే ఉంటారు. అందువల్ల కులం అనేది నిజం, కుల చైతన్యంతో సాగాలి. మనం అడగాల్సిన కోరికలు భూమి కోసం అడగాల. ఈ రోజున చేనేతల నాయకులందరూ ఆలోచించండి. భూమి కోసం ఎక్కడికక్కడ భూమి లేని వాళ్ళకి భూమి, ప్రతి మగ్గానికి ఇంత భూమి కావాలని చెప్పి
చెప్పి నిర్ణయం తీసుకోండి. మరి ఎట్లాగో మీరు చర్చిస్తారు కాబట్టి ఆ దృష్టితో మీరు ఉన్నారు కాబట్టి నాది సూచన చేస్తూ మరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.